2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ పై దృష్టి సాధించింది జీహెచ్ఎంసీ. ఈ నెల 21వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో డ్రాఫ్ట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత కార్పొరేటర్ల పదవీ కాలం ఫిబ్రవరితో ముగుస్తుండటంతో వారికి ఇదే చివరి బడ్జెట్ కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2026-27 వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆదాయ వ్యయాల ఆధారంగా ఈసారి బడ్జెట్ ను పెంచనున్నారు. 2025-26 బడ్జెట్ ను 8,440 కోట్ల రూపాయలతో రూపొందించగా ఈ ఏడాది అదనంగా 2,000 కోట్లకు పెంచి 11,050 కోట్ల రూపాయలు ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక అధికారులు సిద్ధం చేసిన అంచనాలను కమిషనర్ కన్నన్ మార్పులు చేర్పులు చేసి ఫైనలైజ్ చేయనున్నారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో డ్రాఫ్ట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం నవంబర్ 10వ తేదీ వరకు వార్షిక బడ్జెట్ అంచనా నివేదికను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టాలి. కానీ ప్రస్తుత ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ నెల 21కి నిర్వహించి అందులో బడ్జెట్ అంచనాలు రూపొందించనున్నారు. స్టాండింగ్ కమిటీలో చర్చించి సవరణల తర్వాత బడ్జెట్ ను డిసెంబర్ 10 లోపు ఆమోదించనున్నారు. ఈ ఆమోదం పొందిన వార్షిక బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల పత్రులను ప్రతి కార్పొరేటర్ కు డిసెంబర్ 15 లోపు అందిస్తారు. అనంతరం ఫిబ్రవరి 20 లోపు జీహెచ్ఎంసీ ఆమోదించాల్సి ఉంది. అనంతరం మార్చి 1వ తేదీలోపు ప్రభుత్వానికి నివేదిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్లోనూ గ్రేటర్ కు కేటాయింపులు పెరుగుతాయని, రెవెన్యూ, రిసీట్స్, ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్, ఎస్టేట్, పార్కుల ఆదాయాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ రిసీట్స్ 4,445 కోట్ల రూపాయలుగా ఉంటే ఈ ఏడాది 5,550 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని, క్యాపిటల్ వ్యయం 4,000 కోట్లు ఉంటే వచ్చే ఏడాది 5,500 కోట్లుగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏసీ, జెడ్సీ, డీసీలతో కమిషనర్ ఆర్వి కన్నన్ చర్చిస్తున్నారు. బల్దియాకు ప్రధాన విభాగాల నుంచి వచ్చే ఆదాయం ఖర్చు చేయాల్సిన అంశాలపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో నివాస అనుమతి తీసుకుని వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవనాలపై దృష్టి సారించారు. అలాంటి భవనాలు దాదాపు 1,00,000 వరకు ఉంటాయని, వాటి నుంచి అదనంగా వసూలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ బడ్జెట్ ను హెడ్ ఆఫీస్ లోనే తయారు చేసేవారు. కానీ గతేడాది నుంచి డిప్యూటీ కమిషనర్ల నుంచి అంచనాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఆదాయ వనరులు అయిన ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ విభాగాలు 2025-26 సంవత్సరానికి గాను 2,500 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలని కమిషనర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాల్స్, ఇతర వాణిజ్య భవనాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని సైతం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఓవైపు కలెక్షన్ పెంచుకోవడంతో పాటు అభివృద్ధి పనులకు చేయాల్సిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరనుంది జీహెచ్ఎంసీ.